మనం ఉండేది బెంగళూరులోనే. బెంగళూరులో వయాలి కావాలనే ఏరియాలో మహాలక్ష్మి అని ఒక 28-29 ఇయర్స్ ఉంటాయి. ఈ వయాలి కావాలనే ఏరియాలో, బెంగళూరులో చాలా ప్రామినెంట్ ప్లేస్ ఇది. చాలా వర్కింగ్ క్లాస్ రెసిడెంట్స్ ఉంటారు అక్కడ. అక్కడ ఈ మహాలక్ష్మి అనే అమ్మాయిని దారుణంగా చంపి 80 పీసులుగా కట్ చేసి ఆవిడ అద్దెకు ఒక ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళారు. ఇవాళ వీడియో ఈ న్యూస్ గురించి, ఎందుకంటే ఈవెన్ ఇష్యూ ఇస్ ఇంపార్టెంట్, మన వాయిస్ రేజ్ అవ్వాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు. అండ్ ఐ ఫౌండ్ దిస్ న్యూస్ వర్దీ ఇనఫ్. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ మీద వీడియో కంక్లూజన్ వచ్చాక చేద్దాం అనుకున్నా. బట్ మీలో చాలా మంది యూ వాంటెడ్ మీ టు డూ దిస్ వీడియో అట్లీస్ట్ అవేర్నెస్ తీసుకురావడానికి. పోలీసులు పొలిటీషియన్స్ సైలెంట్ అవ్వకుండా ఇష్యూ బర్నింగ్ లో ఉన్నప్పుడు ఎంతవరకు వీలైతే అంతవరకు వాయిస్ రీచ్ అయితే డెఫినెట్లీ జస్టిస్ జరుగుతుంది అని మీరే చెప్పారు. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. అండ్ ఈ కేసులో ఉండే ట్విస్ట్లు టర్న్లు కూడా ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ చూడలేదు. అన్ని డైరెక్షన్స్ లో వెళ్తుంది. అందుకే ఈ కథ గురించి నేను డెఫినెట్లీ మాట్లాడాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో మీకు చెప్పాలి. వినండి, ఇట్స్ స్పైన్ చిల్లింగ్. సో ఈవిడ నేపాల్ నుంచి వచ్చారు. మహాలక్ష్మి అనే ఆవిడ ఒక మాల్ లో పనిచేస్తున్నారు. ఈ కథ సాటర్డే మొదలైంది. ఇవాళ 26 వెడ్నెస్డే కదా, 22 సెప్టెంబర్. ఆ రోజు ఈ వయాలి కావల్లో ఉండే రెసిడెంట్స్ బెంగళూరులో ఒక పర్టికులర్ ఇంటి నుంచి భరించలేని స్మెల్ రావడం గమనించి, అది ఎట్లా అంటే తట్టుకోలేరు అసలు, ఆ విధంగా వస్తుంది. ఆ స్మెల్ ని గమనించి కాల్ చేశారు. ఆ ఇంటి ఓనర్ కాల్ చేశారు. సరే ఏంటిది, ఆవిడకి తలుపు కొడుతుంటే తీయట్లేదు, స్మెల్ ఏమో ఇంత బీభత్సంగా వస్తుంది, ఏం చేయమంటారు, మాకేంటిది అని చెప్పి ఓనర్ కాల్ చేశారు. ఈ ఓనర్ హుకుమ్ సింగ్, పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన కాల్ చేసి, సరే ఏంటిది మీ ఇంటి నుంచి స్మెల్ వస్తుందని కంప్లైంట్ వస్తుందంట, ఏమైంది అని అడిగితే, ఇప్పుడు ఈ హుకుమ్ సింగ్, సరే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రస్తుతానికి ఆ ఇంట్లో లేను, మీ దగ్గర అద్దెకు తీసుకున్నది నేనే కరెక్టే, కానీ ప్రస్తుతానికి అక్కడ మా చెల్లి ఉంటుంది, ఆవిడ నా ఫోన్ కూడా ఎత్తట్లేదు, గత 2-3 రోజులుగా వరుసగా ట్రై చేస్తున్నాను, మా అమ్మ అక్కని పంపిస్తున్నాను అక్కడికి, వాళ్ళు వచ్చి తలుపు కొడితే తీస్తుందేమో, ఈవినింగ్ దాకా టైం ఇవ్వండి అని అడిగారు. వాళ్ళ అమ్మ అక్క లొకేషన్కి వచ్చారు. పెద్ద తాళం వేసి ఉంది. ఒక 10 మంది సాయంత్రం దాన్ని బద్దలు కొట్టి అట్లా డోర్ ఇట్లా ఓపెన్ చేయగానే స్మెల్ మ్యాగ్నిఫై అయిపోయింది. అసలు ఒక నార్మల్ పర్సన్ తట్టుకోలేనంత. ఒక్కొక్కరు 2-3 మాస్క్లు వేసుకొని, వాళ్ళకి పాప వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి అప్పుడే అర్థమైపోయినట్టుంది ఏంటి మ్యాటర్ అని. ఆల్రెడీ అడుగులు స్లో అయినాయి. ఆవిడతో పాటు రెసిడెంట్స్ కూడా లోపలికి వచ్చారు. గట్టిగా స్మెల్ కొడుతుంది. ఈ చెప్పులు, ఈ వస్తువులు, ఆ హాల్ అంతా గందరగోళం, ఏది ఎక్కడుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ మ్యాగట్స్ అంటారు కదా, ఆ మ్యాగట్స్ అన్ని కలిపి ఒక డైరెక్షన్ లో వీళ్ళ వైపు వస్తున్నాయి. ఎక్కడి నుంచి మ్యాగట్స్ వస్తున్నాయి అది వాళ్ళకి అర్థం కాలేదు. చాలా పెక్యులర్ గా అనిపించింది. ఈ మ్యాగట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని బ్యాక్ ట్రాక్ చేస్తే కొంచెం ఒక ఫ్రిడ్జ్ నుంచి రావడం గమనించారు. ఫ్రిడ్జ్ నుంచి వాళ్ళ మదర్ అక్కడే కూలబడిపోయింది. మ్యాటర్ అర్థమైపోయింది. వాళ్ళ అక్క కొంచెం ధైర్యం చేసి ఒక 2 వ్యక్తులతో ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ ఏముందో చెప్పడానికి కూడా చెప్పలేను. బట్ బాడీని 80 ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారు. మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. ఆ బాడీయే మహాలక్ష్మి అని అక్కడ ఒక రెసిడెంట్ ఇది. ఆవిడ చుట్టుపక్కల మాల్ దగ్గరే పనిచేస్తారు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే, ఆవిడకి ఇదివరకే పెళ్లి అయింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. 9 నెలల క్రితం ఆ హస్బెండ్ తో డివోర్స్ అయింది. ఈ బిడ్డ ఒక మంత్ అక్కడ, ఒక మంత్ ఇక్కడ అలా షటల్ అవుతూ ఉండేవాడు. పక్కనే ఉండే మాల్లో పనిచేస్తుంది. బేసిక్ కాంటెక్స్ట్ ఇది. ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏమంటే, ఎందుకంటే జనరల్ గా ఇలాంటి హత్య జరిగినప్పుడు ఫస్ట్ ప్రైమ్ సస్పెక్ట్ హస్బెండ్ అయి ఉంటాడు. సో హస్బెండ్ ని అడగగానే, సార్ నాకు సంబంధం లేదు, నేను ఈవిడ కలిసి కూడా చాలా నెలలు అవుతుంది, ఈవిడ ఎక్కడైతే మాల్ లో పనిచేస్తున్నారో అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన అక్కడ సెలూన్ లో పనిచేస్తాడు, వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ నడిచేది, ఆ ఎఫ్ఐఆర్ వల్ల మా గొడవలు స్టార్ట్ అయినాయి, నాకెందుకు ఆయన మీద అనుమానంగా ఉంది అని చెప్పాడు. సో వెళ్ళి ఆయన అదుపులో తీసుకుంది, ఎవరిని, ఈ మాల్ లో పనిచేసే అతను. బట్ ఇక్కడే కేసులో అసలు ట్విస్ట్లు వస్తాయి. ఈవిడ ఇదివరకే 3 కంప్లైంట్లు లాంచ్ చేసింది, 3 పోలీసుల దగ్గర, వేధిస్తున్నాడని హస్బెండ్ మీద, డివోర్స్ అయిపోయిన తర్వాత. అది జరిగిన కొంతకాలానికి ఎవరి వల్ల అయితే డివోర్స్ అయిందో ఆ సెలూన్ లో పనిచేసేతను, ఆయన మీద ఇంకొక కేసు లాంచ్ అయింది, నన్ను వేధిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, కొడుతున్నాడు అని చెప్పి. అది జరిగిన కొంతకాలానికి ఇంట్లో ఉండే వాళ్ళ అక్క మీద ఫైల్ చేసింది, గొడవలు అవుతున్నాయి అది ఇది అని. సో వాళ్ళ అక్క కూడా ఆ అమ్మాయితో ఉండకుండా సెపరేట్ గా వెళ్ళిపోయింది. గత కొన్ని నెలలుగా ఒక్క అమ్మాయి ఉంటుంది ఆ ఇంట్లో. సో ఇంతమంది సస్పెక్ట్లు ఉన్నారు ఇక్కడ. అని బాడీని పోస్ట్ మార్టం పంపించినప్పుడు కూడా జనరల్ గా ఫ్లెష్ ఎంత రాట్ అయిందో చూసి ఇది ఎంత కాలం క్రితం జరిగిందో అని డిసైడ్ చేస్తారు. అదొక మెథడ్ ఉంటుంది. దాన్ని బట్టి తేలింది ఏమంటే, ఇది జరిగి 2 వారాలు అయిందంట. 2 వీక్స్ అంటే 2 వారాల నుంచి ఇంత పెద్ద క్రైమ్ బెంగళూరు లాంటి సిటీలో జరిగితే ఎందుకు పట్టుకోలేదు అని చెప్పి ఒక చిన్న అప్రోర్ స్టార్ట్ అయింది బెంగళూరులో, పోలీసుల మీద, పొలిటీషియన్స్ మీద, ముఖ్యంగా కర్ణాటక హోమ్ మినిస్టర్ మీద. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. అందరి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు, ఎవరిని పట్టుకోవట్లేదు. ఏంటి సిచ్యువేషన్? జనరల్ గా కేసు న్యూస్ లో ఫేమస్ అవడం వల్ల పబ్లిక్ అవుట్రేజ్ ఉంది కదా, ఈ అవుట్రేజ్ ద్వారా ప్రజలు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ నే క్వశ్చన్ చేస్తే ఆయన సింపుల్ గా వీళ్ళు ముగ్గురే కాదు ఇంకొక సస్పెక్ట్ ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, వెస్ట్ బెంగాల్ లో ఉన్నాడు అని చెప్పి కళాఖండిగా చెప్పాడు. అంటే 2 సస్పెక్ట్లు కాస్త 3 అయ్యారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఇంతవరకు నడుస్తుంది. బట్ ఇందులో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఉమెన్ సేఫ్టీ అనేది మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. పెద్ద పెద్ద సిటీస్ లోనే సిచ్యువేషన్ ఇలా ఉంటే, మల్టీ కల్చరల్ సిటీ, మల్టీ ఎథనిక్ సిటీ, డైవర్స్ పాపులేషన్ ఉండి బెంగళూరు లాంటి సిటీలోనే ఇది జరిగి ఇంత లేట్ గా వెలుగులోకి వస్తే, ఇండియాలో ఉండే Tier 2, Tier 3 టౌన్స్ పరిస్థితి ఏంటి? నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. విక్టిమ్ మన దేశానికి అతిథి, ఆవిడ నేపాల్ నుంచి వచ్చారు ఇండియాకి. నాకు జనరల్ పబ్లిక్ కి, పోలీస్ కి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 1, జనరల్ గా ఈ పబ్లిక్ అవుట్రేజ్ మొత్తంలో ఈ అమ్మాయి మీద విక్టిమ్ బ్లేమింగ్ అనేది చాలా ఎక్కువ
ఎక్కువైపోయింది. అంటే ఈ అమ్మాయి హస్బెండ్తో సరిగ్గా లేదు, బయట ఎఫైర్ పెట్టుకుంది, ఫ్యామిలీతో కరెక్ట్గా లేదు, పిల్లోని సరిగ్గా చూసుకోవట్లేదు, ఇవన్నీ చేశారా లేదా ఆవిడ పక్కన పెడదాం కొంతసేపు. అంటే ఇవన్నీ చేయకపోతే హ్యూమన్ రైట్స్ ఉండవు ఎవరికి? నేను తెలియక అడుగుతున్నాను. నేను ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఈ క్వశ్చన్ మీకే. ఒక పర్సన్ క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేస్తుంది తనకి హ్యూమన్ రైట్స్ గురించి, తన ప్రాణాన్ని తను కాపాడుకోవడానికి? ఒక ఆడపిల్ల నేపాల్ నుంచి వచ్చి మన దేశంలో ఉంటుంది, సో ఆవిడకి రైట్స్ లేవా? ఆవిడ క్యారెక్టర్ సరిగ్గా లేకపోతే ఎవరైనా చంపేసి వెళ్ళిపోవచ్చా? ఆవిడ క్యారెక్టర్ కరెక్టా కాదని మీరే డిసైడ్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్సిడెంట్ జరిగి 2 వారాలు అవుతుంది. వెస్ట్ బెంగాల్ మీ జ్యూరిస్డిక్షన్ లేకపోతే మహా అయితే ఇంకో వారం తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది. జస్టిస్ జరిగేదాకా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తారా, లేదా నెక్స్ట్ ఇన్సిడెంట్ వచ్చేదాకైనా ఇది? ఇకపోతే క్వశ్చన్ నెంబర్ 3, పూణే లాంటి కేసులో ఆ అబ్బాయి కొంచెం వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి, బాగా ఉన్న అబ్బాయి కాబట్టి ఇండియాస్ బెస్ట్ లీగల్ కౌన్సిల్ అందింది. మైనర్ అది ఇది అని చెప్పి ఇప్పుడు ఆ కేసు గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఓన్లీ వెల్దీ పీపుల్ పనిచేస్తుందా, లేదా అందరికీ సమానంగా పనిచేస్తుందా? ఇది నాకు తెలియక అడుగుతున్నా, జెన్యూన్ గా అడుగుతున్నా. దీంట్లో మీ ఎవరికి ఆన్సర్ తెలిసినా కింద కామెంట్స్ రాయండి. విక్టిమ్ బ్లేమ్ చేయడం, విక్టిమ్ షేమ్ చేయడం కామన్ అయిపోయింది ఇవాళ రోజుల్లో. ఇప్పుడు ఒక అమ్మాయి సెపరేట్ గా ఉంటుందంటే, ఒక్క అమ్మాయి ఉంటుందంటే మన డెమోక్రసీకి, మన కంట్రీకి ఒక నమ్మకం పెట్టుకొని ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఇంకొక అమ్మాయి అలాంటి డెసిషన్ తీసుకోవాలంటే భయపడేలా ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి ఇన్సిడెంట్స్ లోనే స్విఫ్ట్ జస్టిస్ జరగాలి. తప్పు చేసిన వాడు పట్టుబడాలి. దీంట్లో జస్టిస్ జరుగుతుంది అనుకుంటున్నారా? నాకు కింద కామెంట్స్ రాసి చెప్పండి. అండ్ నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీద పనిచేయాలో కూడా నాకు కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే నేను రియాక్ట్ అవుతున్నానంటే అది మీరందరూ నాకు చూపిస్తున్న సపోర్ట్ వల్లే. నాకు ఉండే ధైర్యం మీరే, ఈ ఫియర్లెస్నెస్ కి కారణం మీరే. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి అండ్ ఒక పాజిటివ్ సోషల్ చేంజ్ పట్టరావాలి. మన వాయిస్ గట్టిగా వినబడాలి, దానికి మీరే సపోర్ట్ చేయాలి. మన ఛానల్ కి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా, అండ్ షేర్ దిస్ వీడియో. ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలి, ఈ వీడియో గురించి అందరూ తెలుసుకోవాలి. మీరు ఈ వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా మాటలు మీకు నచ్చుతున్నాయి, నేను ఎంచుకున్న టాపిక్స్ మీకు నచ్చుతున్నాయి అంటే డెఫినెట్లీ ఈ వీడియో కూడా మీకు నచ్చుతాయి. ఏదో ఒకటి చూడండి. అండ్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్. మనందరం కలిసి పెరుగుదాం. Let us all rise together. Rise above social injustice. Rise above social evil. Rise above hate. Aged ante manam. Jai Hind.